నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలంగాణలో కులగణన అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో కులగణన సామాజిక సర్వే నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి అందింది. రాష్ట్రంలో మొత్తం 1,99,85,767 మంది బీసీలు ఉన్నట్లు సమగ్ర కులగణన సర్వే రిపోర్టులో వెల్లడైంది. వీరిలో ముస్లింలు 35,76,588 మంది ఉన్నట్లు తెలియదు. నివేదికపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీ ముందు పెట్టనున్నారు. కాగా ప్రభుత్వ లెక్కలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీవి కాకు లెక్కలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అయితే కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలను అడ్డుకోవద్దని ఆయన హితవు పలికారు. ఇంతకు కులగణనలో తేలిన లెక్కలు సరైనవేనా? నివేదికలో చెప్పిన గణాంకాల ఆధారంగానే రిజర్వేషన్లు అమలు చేయనున్నారా? బీసీలు ఎంతమందో అంత వాటా ఇవ్వటం సాధ్యమేనా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో ఇది బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అందాల ఫలాలు అనే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వే జరిపింది. ఇది 2024. అయితే ఈ నేపథ్యంలో ఇది తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. ఇదే అంశం మీద అంటే కేంద్రంలో ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇక మొత్తానికి ఈ సర్వే ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. ఈ సర్వేపై నివేదికను ఈ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, అలాగే దామోదర్ రాజనరసింహ ఇందులో సభ్యులు అనమాట. ఈ సభ్యులందరూ కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఇది బీసీలకి న్యాయం జరిగే విధంగా, బీసీ సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా, మరోపక్క ఎస్సీ ఎస్టీలు అందరికి కూడా ఫలాలు వాళ్ళు కోరుకున్నటువంటి ఫలాలు వాళ్ళకి దక్కే విధంగా ఈ యొక్క సర్వే జరిపించాం. మొత్తాన్ని లెక్కలతో సహా చెప్పారు. మొత్తానికి బీసీలు అయితే మాత్రం దాదాపు 46.25%, అలాగే ఎస్సీలు 17.43%, అలాగే ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వెల్లడించారు. మొత్తానికి ఈ నివేదికను అయితే మాత్రం రేపు కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో పొందుపరిచి దీని మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీనిపైనే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు, ఈ కాకి లెక్కలే అంటూ విమర్శించారు. ఇక బీజేపీ కూడా ఏ విమర్శలు గుప్పించింది. మొత్తానికి ఇదే అంశాలపై చర్చిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు. ఇక మిగిలినటువంటి పార్టీలు కూడా నాకు బిగ్ టాక్లో జాయిన్ అవుతారు. మొత్తానికి విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్. విద్యాసాగర్ గారు నమస్తే. ఏంటి ఈ సర్వేని ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా చెప్తుంది, మేమైతే మాత్రం ఈ కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు ఎంతవరకు ఇవ్వాలి, రాజ్యాధికారం అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలు, మరోపక్క విద్యా ఉపాధి, వీటన్నిటి కూడా సామాజికంగా ఏ విధంగా బీసీలకు, ముఖ్యంగా బీసీలను ఎన్కాష్ చేసే విధంగా ఉంది. ఏ విధంగా మీరు ఈ సర్వేను స్వాగతిస్తున్నారా? రవి గారు, ఈ సర్వే అనేది తప్పుల తడక. నేను ఎందుకు అంటున్నంటే 2014లో సమగ్ర సర్వే చేసింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి జనాభా 3,52,00,000. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ సర్వే చేసి వీళ్ళు ఏమంటారు, 3,70,00,000 అంటారు. అదేవిధంగా వాళ్ళే చెప్తున్నారు మొత్తము సర్వే అనేది కంప్లీట్ చేసినాం, తొందరగా చేసినాం అని చెప్తున్నారు. కానీ ఇంతకుముందు మనం నేషనల్ సర్వే కానీ ఏ సర్వే చూసుకున్నా కానీ ఇంత తొందరగా చేసిన ఉద్దేశం లేదు. ఓన్లీ వీళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం అనే ఒక మాట చెప్పారు కాబట్టి దాని నుంచి తప్పుకోవడం కష్టమవుతుందని పేరుకు కాకి లెక్కలు చెప్పి ఫోన్ల మీద చేసి ఇళ్లకు రాకుండా, ఎవరిని అడగండి, కాంగ్రెస్ లీడర్లను అడగండి, కాంగ్రెస్ కార్యకర్తలను అడగండి, మా ఇంటికి రాలేదని వాళ్ళే చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఇది మొక్కుబడి పేరుకు చేసింది. ఓసీల జనాభా ఎక్కడన్నా పెరిగేది ఉంటుందా అండి? అంటే ఓన్లీ ఓసీల గురించి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం జరుగుతుందో తెలుసా అండి?
ఎక్కడ నువ్వు ఏ యూనియన్ కానీ ఎవరు పోయినా అందులో రెడ్డిలు ఉన్నారా లేరా, ఇది మాట్లాడొద్దు. కానీ ఆ విధంగా చూస్తుర్రు. ఇది ఎక్కడి న్యాయం వాళ్ళకి తెలవాలి. ఇది కాకి లెక్కలు, ఇది ప్రభుత్వం చేత గాని ఒక పరిపాలనకి ఇది నిదర్శనం. ఎందుకంటే మన ఎలక్షన్ ఓట్లండి మొన్న జస్ట్ రెండు నెలల కింద ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది మనం సమర్పించారు. ఇదే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ 3,32,00,000 మంది ఓటర్లే ఉన్నారండి. ఉన్నప్పుడు ఈ జనాభా ప్రకారం ఎక్కువ ఉంటది, జనాభా ఎక్కువ ఉంటది. వాళ్ళు సర్వే అనేది కరెక్ట్ చేయలేదు, కాకి లెక్కలు, పేరుకు ఓటు తొందర ఎలక్షన్లు పెట్టాలి, ఆ రోజుకు వ్యతిరేకత ఎక్కువైతుంది అనే ఒక ఉద్దేశంతో ఎలక్షన్లను ఉద్దేశించి పెట్టిన సర్వే తప్ప ఇది కాకి లెక్కలే తప్ప ఇందులో వాస్తవం లేదు. ఇది ముమ్మాటికి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందులో న్యాయం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన సర్వేలని 10 ఏళ్ల కింద 52% ఉన్న బీసీలు పెరగాలి, కానీ తగ్గిందంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది రెడ్డి ప్రభుత్వం తప్ప, ఓసీ ప్రభుత్వం తప్ప ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీల జనాభా కూడా తగ్గిద్దట వాళ్ళు చెప్పే లెక్కలు. కాబట్టి వీళ్ళు లెక్కలు చేయలేదు, ఓన్లీ ఒక లెక్క చూపించాలి, ఎలక్షన్లలో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసింది తప్ప ఈ లెక్కలు వాళ్ళకి అనుకూలంగా సర్వేను వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారంటారు. అనుకూలంగా మలుచుకున్నారు. బీసీలకు సీట్లు ఎక్కడ ఇస్తే మాకు నష్టం జరుగుతుంది ఓసీలకు అనే ఒక ఉద్దేశం తప్ప ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేద్దామన్నా ఈ ప్రభుత్వంలో ఏ కోశన వాళ్ళకు లేదు. గత ప్రభుత్వము మన హైదరాబాద్ లో 150 కార్పొరేటర్లకు 75 మంది అండి బీసీలు, 50% మనం స్వయాన చూసినాం. అట్లాంటిది వీళ్ళు 42% అని దాన్ని 46.5% తీసుకొచ్చారు. ఇంతకుముందు 52 ఉండే, అది ఎట్లా తగ్గుతుంది? లెక్క ముమ్మాడి తప్పిది. రైట్. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారో చూద్దాం. నీలం రమేష్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్. నీలం రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి బీసీ కులగణన ఏంటి? ఈ వెనుకబడ్డ తరగతి వారికి న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని ఏ విధంగా చూడొచ్చు? ఓ పక్క ప్రభుత్వం అయితే మాత్రం మీ మంత్రులు పొన్నం ప్రభాకర్ అవ్వచ్చు, లేకపోతే ఇది సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క కుల సర్వే నిర్వహించాం, వాళ్ళకు బీసీల ఫలాలు అందించాలా మా మేనిఫెస్టోలో పొందుపరిచాం. మరో పక్క పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా ఏఐసిసి ఆధ్వర్యంలో అక్కడ మేనిఫెస్టోలో కూడా అదే పొందుపరిచారు. కుటుంబ సర్వే అంటే కుల సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రతిష్టాత్మక తీసుకుంది. ఏంటి ఈ సర్వేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, దీన్ని ఎలా స్పందిస్తారు? దీనిపై రమేష్ గారు. ఇప్పుడు అందరికి నమస్తే అండి. నమస్తే. మనం మీరు చూసినట్టయితే నమస్తే. ఇప్పుడు మా దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఆ రోజు మేము ప్రకటించిన విధంగా బీసీ సర్వే చేయాలని నిర్ణయించుకొని సర్వే చేశాం. ఇప్పుడు నేను సూటిగా అడుగుతాను విద్యాసాగర్ గారిని, మేము తొందరగా చేసామని వాళ్ళ బాధనా, లేకపోతే వాళ్ళ బాధ ఏంటి అని మేము చేయకూడదు? అంటే ఒక్కరోజు అయిపోయి అంటే రమేష్ గారు ఇది ఏ ప్రాతిపదికన చేశారు? ఇంటింట్లో ఒకళ్ళు లేకపోతే ఏంటి, మళ్ళీ వెళ్ళి ఆ ఇంట్లో సర్వే చేశారా? ఒకవేళ తాళం వేసి ఉన్నట్టు ఇంట్లో ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఉండాలి కదా. 52% గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి బీసీ జనాభా ఇప్పుడు ఎందుకు తగ్గుతారు? 46% ఎందుకు మీరు కుదిస్తున్నారు? ఇది మీ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కదారి పట్టించుకోవడం చేసిన ప్రయత్నంగా ఆయన విద్యాసాగర్ గారు చెప్తున్నటువంటి అంశం. అదే చెప్తున్నా, ఇది విద్యాసాగర్ గారి పర్సనల్ విషయమా అన్న అవకాశం, ఇది విద్యాసాగర్ గారి పర్సనల్ విషయమా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరని చెప్పి పాపం వాళ్ళ నాయకుల కోసం చేస్తున్న మాటలు అనేది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళు ఒక్క రోజులో చేస్తే ఇంటికి తాళాలు వేస్తే ఉండవు, వాళ్ళు ఒక్క రోజు చేస్తే అందరు ఇంట్లో కూర్చుంటారు వాళ్ళ కోసం. కానీ మేము 2 రోజులు చేస్తే తాళాలు వేస్తున్నారు అంటారు ఒకటి. తర్వాత వాళ్ళు ఇచ్చిన సర్వే ఎక్కడ బహిర్గతం చేయలే, ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పుకోరు. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు మనం చూసినాం ఆ దొరల పాలనలో మన బీసీలను పేరు దాకా కూడా రానియాలి, మీరు అది మర్చిపోయారు. ఓకే డన్. తర్వాత ఈ రోజు మేము సర్వేలు చేసినాం, మేము డైరెక్ట్ పబ్లిక్ లో పెడుతున్నాం, రేపు పొద్దున అసెంబ్లీ పెడుతున్నాం, పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం, మిమ్మల్ని రమ్మన్నాము, మీరు రావట్లేరు. మీ దాంట్లో కవిత బీసీ కోసం పోరాడితే మేము అప్రిషియేట్ చేసినాం. పొన్న ప్రభాకర్ చెప్పింది ఈ రోజు ఏం చెప్పిండు, అక్కడ నువ్వు బీసీ కోసం రియలైజ్ అయినావు, బీసీ కోసం చేస్తా ఉన్నావు, నువ్వు అప్రిషియేట్ అని చెప్పిండు. అంటే మేము అంత స్వార్థంగా మేము స్వాగతిస్తున్నాం. మీరు మాత్రం దాన్ని మళ్ళీ ఈ రోజు మేము కరెక్ట్ టైంకి వచ్చేసరికి ఒకరోజు అని ఈ లెక్క అని ఆ లెక్క అని చాలా తప్పు. ఎందుకంటే ఇది గవర్నమెంట్
మేము ఏదో ప్రైవేట్ చేసిన సర్వే కాదు ఇది, కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో ఉండి చేసిన సర్వే కాదు ఇది. ఇది ప్రజలలో ఉండి ఒక కలెక్టర్లు, తర్వాత గవర్నమెంట్ టీచర్లు అందరు 1,00,000 మంది, అంటే మీరు తెలంగాణలో పనిచేస్తే ఉద్యోగులందరూ అవమానిస్తా ఉన్నారు. ఈ రోజు మీ ఇంట్లో ఆ రోజు కేసీఆర్ రాలే బయటకు సర్వే కోసం, కేటీఆర్ రాలే, హరీష్ రావు రాలే, పెద్ద జవాబు చెప్పండి. కవిత వచ్చింది, వి అప్రిషియేట్, థ్యాంక్ యూ. కానీ మీరేం చేస్తా ఉన్నారు, మీ ఈ రోజు అవసరం కోసం మళ్ళీ వీళ్ళు ఏదో ముందుకెళ్తా ఉన్నారు అని ఒక అడ్డంకు వేయడానికి 100 మాట్లాడుతా ఉన్నారు. ఇట్లా ఎన్ని మాట్లాడినా ఇది ఆగేది కాదు. పబ్లిక్ డొమైన్ లో పెడతాం. రేపు పొద్దున మీరు చూడండి, ఇది మేం చేసేది కాదు, పబ్లిక్ గవర్నమెంట్ చేస్తా ఉంది, ఇది ప్రైవేట్ నడిపించుకునేది కాదు. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. ఇక కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు, ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సర్వే కేవలం 50 రోజుల్లోనే ఈ సర్వే పూర్తి చేసి నివేదిక ఇచ్చింది. 96.9% మంది, దాదాపు 3.54 కోట్ల మంది అయితే మాత్రం ఈ సర్వేలో పాల్గొన్నారు. వారి యొక్క వివరాలను అయితే మాత్రం నిన్న ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకువెళ్తున్నారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ అంటున్నారు. దానిపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ రాజకీయ విమర్శలను ఏ విధంగా చూడవచ్చు, నిజంగా ఈ సర్వేని ఏ విధంగా చేయవచ్చు, మీ యొక్క విశ్లేషణ? ఇప్పుడు ఇది కొంతమంది గణన అని పదజాలం ఉపయోగిస్తున్నారు. ఇది గణన కాదు. గణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదు. గణన చేయాల్సింది అది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి గణనకి చట్టబద్ధత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి సర్వే గతంలో టిఆర్ఎస్ చేసి, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన. రైట్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రాతిపదిక, నమూనా ప్రాతిపదిక తప్ప చట్టబద్ధత కాదు. దాన్ని ఎవరైనా సవాల్ చేయొచ్చు లేదా ఇంకోటి చేయొచ్చు అనేది ముందు దానికి ఉన్నటువంటి పరిమితులనే గమనించారు. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నట్టుగా మరి వాళ్ళు చేసినటువంటి సర్వేని ఎక్కడ విడుదల చేయలేదు, బహిర్గతపరచలేదు. అది సమగ్రమైందా కాదా అనేటువంటిది అప్పుడు తెలిసి ఉండేది, నిజంగా చేసి ఉంటాయి. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే సందర్భంగా మా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 16 అపార్ట్మెంట్ల వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేదు. మొన్న మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో అందులో 4వ వంతు 4-5 అపార్ట్మెంట్ల వాళ్ళు మేము ఇవ్వము వివరాలు అని చెప్పి తిరస్కరించారు. సమగ్రమైంది అని ప్రభుత్వం కూడా చెప్పజాలదు. దానిలో ప్రభుత్వ వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని లెక్కలు చెప్పారు కదా. చెప్పారు. అందువలన ఇది ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక ధోరణులని వెల్లడించేటువంటి ఒక వివరాలు అనేది మాత్రం తీసుకోవచ్చు. దానికి అందరూ ఊహిస్తున్నట్టుగానే ఇప్పుడు ఎవరు చెప్పినా బీసీ జనాభా అనేటువంటిది 50% దగ్గరగా అటు ఇటు 2% అటు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు లేదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు 4% తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ 50% వరకు ఉన్నదనేటువంటిది అందరూ ఏకీభవిస్తుంది, లెక్కలతో నిమిత్తం లేకుండా. అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటంటే బీఆర్ఎస్ అంగీకరించినా లేకపోతే అంగీకరించకపోయినా లేదా కాంగ్రెస్ దీన్ని అంగీకరించినా గానీ ఆ మేరకు ఆ 46% రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏమిటి అనేటువంటిది అసలైనటువంటి సమస్య. అటువంటి ఆ శాతానికి ఇవ్వడానికి పాసిబిలిటీస్ లేవు అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు బీహార్ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు, లేదా 50% రిజర్వేషన్లకి పరిమితి అనేటువంటిది ఉన్నది. ఆ నేపథ్యంలో చూసినప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఈ విషయం వాళ్ళకి కూడా తెలిసినా గానీ లెక్కలు ఒక అంచనా కోసం మేము చేస్తున్నా ఉన్నారు. మంచిదే, అందరూ ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది గణన చేయడానికి, దానికి విమర్శించారు, దీనికి హర్షించారు. ఓకే, అది బీఆర్ఎస్ వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేటువంటి వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ఇక్కడ అంగీకరించినప్పటికీ లేదా రేపు అసెంబ్లీలో చర్చ జరిపి దాని మీద ఒక తీర్మానం చేసినా లేదా తీర్మానం కాదు ఒక బిల్లు పెట్టి కేంద్రానికి పంపించినా గానీ అది ఏం చేసినప్పటికీ ఆ పెంచినటువంటి రిజర్వేషన్ శాతం అనేటువంటిది కోర్టులో నిలిచేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి ఈ సామాజిక పొందికకు అనుగుణంగా ఆ మేరకు రిజర్వ్డ్ సీట్లు కానటువంటి వాటిల్లో ఈ సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళని, ఇప్పుడు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎందుకంటే ఉన్నటువంటి రిజర్వేషన్స్ కంటే ఎక్కువ సంఖ్య ఉన్నది. ఇక కుటుంబ సర్వే ఏ విధంగా ఉంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే మాత్రం విపక్షాలు అయితే మాత్రం పెదవి విరుస్తున్నాయి. ఒక పక్క బీజేపీ, ఒక పక్క బీఆర్ఎస్
రెండు పార్టీలు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కూడా తీవ్రంగా విమర్శించింది. ఇది అంకెల గారడీగా చూసిన కాకిలెక్కలు అంటూ ఆమె విమర్శించడం. మరోపక్క జనాభా పెరుగుదల నేపథ్యంలో బీసీలో రిజర్వేషన్ పెరగాలి కానీ తగ్గటం ఏంటని ఆమె విమర్శించారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా విమర్శించారు. ఇక ఈ బీసీ సర్వేకి చైర్మన్ ఒక ఉన్నత సామాజిక వర్గం ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తారంటూ ఆయన కూడా విమర్శలు గుప్పించారు. ఇదే అంశాలను బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, నీలం రమేష్ గారు. సార్ రమేష్ గారు, ఏంటి మీ హయాంలో చేసినటువంటి సర్వేకి చట్టబద్ధత ఉందా? ఈ సర్వేకి చట్టబద్ధత లేదంటారా ఏంటి? కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు చెప్తున్నారు, ఏదైనా సరే కేంద్రం చేస్తేనే అదే ప్రామాణికంగా తీసుకుంటారు, ఈ రాష్ట్రాలు చేసే అంత ప్రామాణికంలోకి తీసుకునే పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. ఏంటి మీరు చేసే సర్వేకి ఇప్పుడు చేసిన సర్వేకి తేడా ఏంటి? సార్ ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పినట్టు ఫస్ట్ మనం సాగదిద్దాము. కోటేశ్వర గారు ఏమన్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, వాళ్ళు చేయట్లా. ఎందుకు చేయట్లేదు అంటే ఎక్కడ మాకు క్రెడిట్ వస్తుంది అని బీఆర్ఎస్ అన్న బీజేపీ అన్న రెండు ఒకటే. సరే ఎనివే వాళ్ళిద్దరు ఒకటి అంశం పక్కకు పెట్టేస్తే, ఈ రోజు మీరు గమనించినట్టయితే మేము రేపు అసెంబ్లీ పెట్టేది కానీ లేకపోతే క్యాబినెట్ మీటింగ్ కానీ ఇది చట్టబద్ధ కల్పించడానికి ఏం చేయాలి, న్యాయపరంగా ఏం చేయాలనే స్టెప్ కోసమే. అంటే మేము వాళ్ళలాగా సర్వే హడావుడి చేసి ఆ ఒక్కరోజు హడావుడి చేసి పక్కకు పడేయాల. ఆ సర్వే చేసిన తర్వాత దాని రికార్డులకు ఎక్కించి ఈ రోజు మీరు చూసినట్టయితే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు బీసీ మినిస్టర్ గారు చెప్పారు. ఏమని చెప్పారు, ఇది రేపొచ్చి పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది, అంటే దీన్ని మార్చేది లేదు. మళ్ళీ కానీ రమేష్ గారు కొన్ని విమర్శలు ఉన్నాయి ఈ కమిషన్, ఈ చైర్మన్కి, అంటే ఈ ఉపసంఘానికి ఈ చైర్మన్ ఎవరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి అయితే బీసీలకు న్యాయం జరిగిద్దా అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. సార్ అదే మీరు గమనించండి. అదే ఒకవేళ మేము బీసీ చైర్మన్ పెడితే అప్పుడు ఏమంటారు, మీరే చేసుకున్నారు అంటారు. మేము దీన్ని చట్టబద్ధం చేయడానికి అందరు కలిసికట్టుగా గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్ అండి ఇది. ఒక బీసీఓ ఒక ఎస్సీఓ ఎస్టీ ఒక రెడ్యో చేసే ప్రోగ్రామ్ కాదు ఇది. ఇది బీసీల కోసం అందరు కలిసి పోరాడుతున్న ప్రోగ్రామ్ ఇది. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. దాని చట్టబద్ధం కలిపేయడానికి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. రేపు మీటింగ్ తర్వాత మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు కవిత గురించి మాట్లాడారు. కవిత గారు ఫస్ట్ నిర్ణయించుకోవాలి, ఆమె బీసీల పక్షం ఉందా, బీసీల పక్షం లేదా. బీసీల పక్షం ఓన్లీ ఆ రోజు ఆమె సర్వే వివరాలు వెల్లడించారు కదా, సర్వేలో ఆమె కుటుంబ సర్వే. అందుకే చెప్తున్నా సార్ వినండి, అందుకే చెప్తున్నా. ఆ రోజు ఓన్లీ పేపర్ కటింగ్ కోసం వచ్చిందా, నేను నిజమైన ప్రేమతో వచ్చిందా? ఎందుకంటే విమర్శించకండి ముందు పొన్నప్రభాకర్ గారు ఏమన్నారు, మీకు నిజంగా నా అప్లికేషన్ ఉంటే ప్లీజ్ సెండ్, అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దాని తగిన చర్య తీసుకుంటాం, చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే మీరు గమని అందులో ఇన్వాల్వ్ అయిందంతా పొలిటికల్ సర్వే కాదు, అది ఇట్స్ ప్యూర్లీ డన్ బై గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎన్యూమరేటర్స్ కానివ్వండి, ఎంతో మంది అంటే చదువుకున్న వాళ్ళు చేసిన సర్వే అది. దాంతో పాటు ప్రతి విలేజ్ లో తిరిగారు, ప్రతి ఊరికి వెళ్ళారు. ఇదంతా బేస్ చేసుకొని కవిత గారు కన్ఫ్యూజ్ అయిపోయారు పాపం. ఎందుకంటే బయటకు వస్తేనేమో బీసీ కావాలి, లోపలికి వెళ్తేనేమో వాళ్ళ నాన్న తిరుగుతాడు. పాపం ఏం చేయగలుగుతుంది, షీఈ్ కన్ఫ్యూజ్ లేడీ. సో ఆమె మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, విద్యాసాగర్ గారు. రవి గారు, విద్యాసాగర్ గారు, ఏంటి మీ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఆమె సర్వేకి సహకరించారు, ఆమె కుటుంబ వివరాలను అయితే వెల్లడించారు. కానీ ఈ సర్వే వివరాలను అయితే మాత్రం తప్పుల తడక అంకెల గాడిగా ఆమె అయితే అభివర్ణించారు. మరోపక్క దీనిపై బహిర్గతం చేయాలి, ఈ యొక్క సర్వే వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలి. రైట్, అంటే ఆ సమాచారాన్ని మొత్తం కూడా నెట్లో బయట పెడితే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మా యొక్క ఇచ్చినటువంటి సమాచారాన్ని పొందుపరిచారా లేరా అనే విధంగా ప్రజలకి ఒక అవగాహన ఉండే అవకాశం ఉందని చెప్పేసి కవిత విమర్శించారు. ఏ విధంగా స్పందిస్తారు? రవి గారు, అవును, ఈ సర్వే అనేది తప్పుల తాడకని చెప్పనీకి ఒకటే అండి. కవిత గారు చెప్పినట్టు, ఒకవేళ నేను ఫలాని విద్యాసాగర్ నా ఆధార్ నెంబరు కొట్టినప్పుడు అందులో నాకు గురించాలి, కానీ అది అలా జరుగుతలేదు. మీరు రమేష్ గారు ఒక్క నిమిషం, బయట పెట్టలే, మేము నిలబడగాలి, మేము పెడుతున్నాం బయటకి, మీరు అర్థం చేసుకోవాలి కదా. రమేష్ గారు ఆ రోజు సర్వే చేసినా గానీ 20 రోజుల ముందు ఆ ఒక్క రోజు కంపల్సరీ ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని బయటకి ఎందుకు రాలేదు సర్వే రిపోర్ట్ అంటున్నా అన్న విద్యాసాగర్ గారు. రైట్ విద్యాసాగర్ గారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ పూర్తి సమాచారం సేకరించడం కోసం ఆ రోజు అడావుడి చేశారు, మొత్తం ఒక యుద్ధ ప్రాతిపదికన చేశారు. కానీ ఆ సర్వే రిపోర్ట్ ఇప్పటికి కూడా ఎందుకు వెల్లడించలేకపోయారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా. రవి గారు, ఆ సర్వే రిపోర్టు మొత్తం ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఆ లెక్క ప్రకారమే
ఎస్టీ రిజర్వేషన్ 10% పెంచిర్రు. అరే మీరు వేసుకుంటే అయిపోతుందా ఫామ్ హౌస్ లో కూర్చొని? పబ్లిక్ ఎందుకు చెప్పలే అంటున్నా? మీ గవర్నమెంట్ ఉంది కదా, ఫుల్ ఫ్లెజ్ గవర్నమెంట్ ఉంది, మీరు ఉన్నారు, మీ గవర్నమెంట్ మీరు ఎందుకు బయట పెట్టలేరు? రమేష్ గారు 3,52,00,000 మొత్తం సర్వే, మొత్తం రిపోర్ట్ తో సహా ఏ జనాభా ఎంతుందనే దాంతో కొన్ని పథకాలు కూడా అమలు చేసిర్రు. అరే మీరు ఓళ్ళకి చెప్పారు, అది ఇప్పుడు ఎవరికి చెప్పారు అంటున్నా? బీసీ బంధు, దళిత బంధు, మీరు ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టుకున్నారు విద్యాసాగర్ గారు, బీసీ బంధు, దళిత బంధు ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ ఆధారంగా. యాదవులకు గొర్రెలు గాని, ముదిరాజులకు, గంగపుత్రులకు చేపలు గాని అన్ని ఈ లెక్క ప్రకారమే చేయడం జరిగింది. అదే అన్న, మీరు అనుకురా అంటున్నా అన్న, అదే ఒక్కటే ఆన్సర్ మాట్లాడుకురా. అది అసెంబ్లీలో చర్చ జరగలేదు, పేపర్ లో వచ్చింది. ఎందుకు జరగలేదు? గవర్నమెంట్ మీరే కదా, మీరే ముఖ్యమంత్రి, మీరే మంత్రులు, అంతా మీరే కదా. అఫీషియల్ గా వచ్చిందన్న, అది పేపర్ ఇప్పుడు కూడా చూసినా తెలుస్తుంది అన్నది. అరే మళ్ళీ పేపర్ అంటావు, పేపర్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం కాదన్నా. కానీ విద్యాసాగర్ గారు, చట్టబద్ధత ఎక్కడ? విద్యాసాగర్ గారు, ఆ సర్వే కరెక్ట్ కాదని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా చెప్పారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? తీన్మార్ మల్లన్న చెప్పుడు తప్పనే చెప్తుండు. బీసీలు 52% ఉన్నది పెరగాలి, 46% ఉన్నది తగ్గించారు అంటే ఇది తప్పుల తడక. బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇది కావాల్సి చేసిన వీళ్ళ కాంగ్రెసులకు. రైట్ ఒక్క నిమిషం రమేష్ గారు బీసీ ఉద్యమానికి మరోపక్క బీసీలే ఆయన ఎత్తుకుంటున్నారు ఈ మధ్య. తీన్మార్ మల్లన్న, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే బీసీలో ఈ రిపోర్ట్ అయితే మాత్రం, బీసీల లెక్క అయితే మాత్రం తప్పనే విధంగా మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ ఆయన విమర్శిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? మీరు మంచిగా గమనించండి. మళ్ళీ మీరు మల్లన్న గారితో మాట్లాడండి, మల్లన్న గారు స్పీచ్ రండి. మల్లన్న గారు ఏమన్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. బుజ్జగించారా రమేష్ గారు? బుజ్జగించారా తీన్మార్ మల్లన్ని? ఏంటండి బుజ్జగించారా అంటున్నా? నాయకుడు, మా బీసీ నాయకుడు సార్. అదే ఈ సర్వేలో బీసీలు పెరగాలి కానీ బీసీలు తగ్గటం ఏంటనే ఆయన కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తాడు. లేదు, ఆయన అట్లా విస్మయం చేస్తలే. మీరు మంచిగా వినండి. ఆయన ఏమంటున్నాడు? ఈ రెడ్డిలు వీళ్ళు వెలుమలు తక్కువ ఉన్నారు, వాళ్ళు తక్కువ ఉన్నారని మాట్లాడుతుంది తప్ప ఇంకో రకంగా మాట్లాడలే. ఆయన గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడలే. మీరు అందరూ కలిపేయకండి ఇలాగా. ఆయన పోరాటం కల్పించట్లేదులేండి. ఆయన మాట్లాడేదానికంటే మేము మాట్లాడేదే తక్కువ. రైట్ కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ సంఖ్య గురించి ఎవరు ఏం చెప్పినప్పటికీ అందాజుగా చెప్పడం తప్ప ఎవరు అధికారికంగా చెప్పడానికి ఎవరికి రైట్ లేదు. ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు అయినా సరే. ఎందుకంటే గణన చేయకుండా ఏ విధంగా చెప్పగలరు? వీళ్ళు సుమారుగా చెప్తారు అంతే తప్ప. అందుకనే ఈ సర్వేకి కూడా చట్టబద్ధత లేదు, అందాజు మాత్రమే. అందుకని దీనికి ఉన్నటువంటి పరిమితులు డెఫినెట్ గా ఉన్నాయి. ఈ పరిమితులు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మొత్తం రాలేదంటే అసలు జనాభా లెక్కల మీదనే, మన దేశంలో జనాభా లెక్కల మీదనే అలాంటి విమర్శ ఉంది. ఎందుకంటే సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు జనాభా లెక్కల్లోకి అనేక మంది రావట్లేదు. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఎవరు సర్వే చేస్తారో, ఏ ఊరు సర్వే అనేది తెలియదు అనేటువంటిది మనకు తెలుసు కదా. సంచార జాతులు అనేక మంది జనాభా లెక్కల్లోకి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం లెక్కించేటువంటి దానికి. అందుకని దీనికి ఉన్నటువంటి పరిమితులు అన్నమాట వాస్తవం. అది దాన్ని అంగీకరిస్తారా లేదా అనేటువంటిది ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అంశం. అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ లెక్కల ప్రకారమైనా ఈ లెక్కల ప్రకారమైనా అంత శాతం రిజర్వేషన్స్ ఉండేటువంటి అవకాశం లేదు. అందువల్ల దీన్ని బట్టి పథకాలు అని అంటే అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆ జనాభా ఎంత శాతం ఉంటే అంత శాతానికి అన్ని కుటుంబాలకి అందించేటువంటి కాదు కదా పథకాలు. అందులో పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకే ఎవరికైనా బీసీలైనా, ఓసీలైనా, ఎస్సీ అయినా, ఎస్టీలైనా. అందుకని ఇది డెఫినెట్ గా ఇది ఇట్లాంటి రాజకీయం అవుతుందని నాలాంటి వాళ్ళు ముందే హెచ్చరించాము. సహజంగానే అదే జరుగుతుంది. రేపు అసెంబ్లీలో కూడా మరి మీరు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు. అసలు బీజేపీ వాళ్ళకైతే నైతికంగా ఎలాంటి హక్కు లేదు. బీఆర్ఎస్ వాళ్ళు గత వివరాలని బహిర్గతం చేయనందువల్ల వాళ్ళకు కూడా ఉన్నటువంటి నైతిక పరమైనటువంటి హక్కు ఏమిటనేటువంటిది రేపు చర్చ జరుగుతుంది. ఏమైనప్పటికీ ఏం జరగబోతుంది అనేటువంటి దాన్ని చెప్పాల్సి వస్తే, మామూలుగా చట్టబద్ధంగా ఉండేటువంటి రిజర్వేషన్స్ కంటే జనరల్ సీట్స్ లో కాంగ్రెస్ బీసీల సంఖ్యని పెంచి
నామినేషన్స్ వేయిస్తుంది, సీట్లు ఇస్తుంది. రైట్. ఆ మేరకు మిగిలినటువంటి పార్టీలు కూడా, బీఆర్ఎస్ పార్టీ లేదా ఇతర పార్టీలు కూడా అదే విధమైనటువంటి స్థాయిలో కావచ్చు, కొంచెం అటు ఇటుగా కావచ్చు, సంఖ్యని కేటాయించాల్సి వస్తుంది. ఆ కేటాయింపులు కూడా ఎవరికి ఉంటాయంటే, ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు, గత పంచాయతీ ఎన్నికలు లేదా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చూసినప్పుడు డబ్బు బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఏ పార్టీ అయినా కానీ వాళ్ళని రంగంలోకి దించుతుంది. టికెట్లు సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇప్పుడు కూడా రాబోయే దానిలో కూడా దొరకదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచు. రైట్. రైట్. విద్యాసాగర్ గారు, చెప్పండి రవి గారు. విద్యాసాగర్ గారు, అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీసీ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న అయితే కొన్ని కామెంట్లు చేశారు. అది గతంలో కేసీఆర్ నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేనే కరెక్టు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ సర్వే అయితే మాత్రం కొంచెం తప్పుగానే ఉందనే విధంగా చెప్పారు. 3.1% అయితే మాత్రం సర్వేలేనే పాల్గొనలేదని చెప్తున్నారు. కొంతమంది దుబాయ్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనే విధంగా ఆయన దానిపై ఆయన స్పందించినటువంటి కామెంట్స్పై ఎలా స్పందిస్తారు విద్యాసాగర్ గారు? తీర్మార్ మల్లన్న గారు సమగ్ర సర్వే అనేది కరెక్ట్ ఉన్నది కాబట్టి అది కరెక్ట్ అని చెప్పగలిగారు. ఈ రోజు ఈ కాంగ్రెస్ చేసిన సర్వే పేరు చేసిన సర్వే తప్ప. రైట్. విద్యాసాగర్ గారు, రైట్. వాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కులగణన అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించడం అనేది తప్పు. మీరు చేసినప్పుడు ఒక్క నిమిషం రమేష్ గారు, మీ దగ్గర కోసం. రైట్. రమేష్ గారు మాట్లాడండి. మేము చేసింది ఒక్కరోజు సర్వే చేసింది, దాని ఫలితాలు వచ్చినాయండి. ఫలితాలు వచ్చినాయి. రాష్ట్రంలో పథకాలు, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, రాష్ట్రంలో పథకాలు ఏ విధంగా అమలు చేయడం కోసం మీరు సర్వే చేశారు. వీళ్ళు మాత్రం రాజకీయ పదవుల కోసం వీళ్ళు సర్వే చేశారు. అవును, అదే చెప్తా. లాస్ట్ టైం గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్లలో 150 కార్పొరేటర్లకు 75 కార్పొరేటర్లు బీసీలకు ఇచ్చినామండి. బీసీలకు 75 50% వాళ్ళు ఇవ్వలేదండి. ఇప్పుడు ఇవ్వాలండి 50% బీసీలకు ఇవ్వని చెప్పండి, వాళ్ళు ఇవ్వలేరు. మహిళలకు కూడా ఇచ్చాం 33%. కాబట్టి మేము చేసిన సర్వే ఫలితాలు వచ్చినాయి, ప్రజలలోకి వెళ్ళినాయి. మేము చెప్పేది ఏంటంటే బీజేపీ అనేది కేంద్ర ప్రభుత్వము 2021లో యాక్చువల్ గా కులగణన జరిగి ఉండాలి. కానీ బీజేపీ మోడీ నేను బీసీలని చెప్పుకుంటూ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి అన్యాయం చేస్తుండు. ఎస్సీ ఎస్టీలకు ఏబిసీలు చేయాలంటేనో చేద్దామని అంటుండు, బీసీ కులగణన అంటే మాత్రం వీళ్ళు ఎక్కువ కాబట్టి చేస్తలేడు. ఇది ఫస్ట్ బీజేపీ అనేది తప్పు. ఇమీడియట్ గా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేది 2021లో చేయవలసిన లెక్కలు ఇప్పుడు చేయలేదు. కాబట్టి త్వరగా ఎప్పుడైతే ఈ లెక్కలు కులగణన జరుగుతుందో దేశంలో గాని రాష్ట్రంలో గాని వీరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కలు చేపట్టాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 52% ఉన్న బీసీలు ఎట్లా తగ్గుతారండి? కావాల్సి వాంటెడ్ గా వీళ్ళు చేసిన తప్పుడు లెక్కలు మీరు ఓకే మీరు చేయండి, 50% బీసీలకు సీట్లు ఇవ్వండి. ఇప్పుడు రైట్. రమేష్ గారు, ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో అమలు చేయడం కోసం మీరు ఈ యొక్క సర్వే చేపట్టారా, లేకపోతే ఈ సర్వేకి చట్టబద్ధత ఉందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు రాష్ట్రంలో ఈ యొక్క సర్వేని ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు కానీ ఏవైనా సరే అమలు చేస్తారా, లేకపోతే మీరు ఇచ్చే పథకాలు కూడా అదే విధంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయా, లేదా మేనిఫెస్టోలో పొందుపరిచాం కాబట్టి ఏదో ఒకటి చేయాలనేటటువంటి తూతూ మంత్రంగా చేసినటువంటి సర్వే అంటారు? సార్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా రవి గారికి 3 ముక్కలు చెప్పాల్సుకుంటాం విద్యాసాగర్ గారికి. సార్ మీరు అర్థం చేసుకోండి. ఒకటి, వాళ్ళు ఏమని ఒప్పుకున్నారు అంటే వాళ్ళు చేసిన సర్వే ఒకరోజు చేసిండ్రు, ఆ ఒకరోజు సర్వే వాళ్ళ స్కీమ్ చేయడం అని చెప్పింది. ఓకే, అంటే ప్రజల పక్షాన చిత్తశుద్ధి లేదు, ఓన్లీ ఓట్ల కోసం చేసుకునే పరిస్థితి వాళ్ళది. ఓకే, అదొకటి. వాళ్ళు ఒప్పుకున్నారు, హ్యాపీ. స్థానిక సంస్థలో కార్పొరేట్ ఎన్నికల్లో మేము ఇచ్చాము, బీసీలకు అత్యధికంగా ఇచ్చామని చెప్తున్నారు. నెక్స్ట్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నెక్స్ట్ మీరేమన్నారు, రిజల్ట్ ఇచ్చి పబ్లిక్ అన్నారు. వాస్తవం, మీరు ఇచ్చే సర్వేని బట్టి, మీరు ఇచ్చిన పనులను బట్టి మీకు రిజల్ట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు, అది గ్రేట్, మీరు యాక్సెప్ట్ చేసారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చి ఇప్పుడు 6 నెలలు అయింది, 1 year అయింది. ఈ 1 year లో మీరు చూసినట్టయితే 14 నెలలు అవుతుంది.
మీరు రొల్లు పెడతా ఉన్నారు. ఓకే, మేము ఈ రోజు మా స్కీమ్ల కోసం సర్వే చేయలే. రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ చూడు, మేము దాన్ని బట్టి కట్టుబడి ఉంటాం కాబట్టి నిలబడ్డాం, దానికి చట్టసభలో కల్పిస్తాం. రేపు పొద్దున మీరు చూసినట్టయితే పబ్లిక్ డొమైన్ అందుకే పెడతా ఉన్నాం, అంత ఛాలెంజ్ గా పెడతా ఉన్నాం. మేము చేసి 6 నెలల్లో కూడా మీరు చూడండి సర్వే పెట్టినాం. మీరు దాన్ని మాట్లాడకుండా దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఇంకొకటి మీరు ఏం చెప్పి వింటామన్నా, రేపు పొద్దున మీ నాయకుడు రమ్మని చెప్పారు అసెంబ్లీకి, వచ్చి మీ మాట్లాడమని, ఇది తప్పని చెప్పాను, కేసీఆర్ గారు వచ్చి ఇది తప్పని చెప్పాను, ఎందుకు రాడన్నా? అంటే తెలంగాణ 10 సంవత్సరాలు మమ్మల్ని పాలించి బీసీలకు అన్యాయం చేసి ఈరోజు దాచుకుంటాడా? రమ్మనండి, రేపు వచ్చి మాట్లాడమనండి బీసీ తరఫున. నువ్వు అన్యాయం అంటున్నావు కదా, ఈ అన్యాయాన్ని ఎదిరించమని చెప్పండి కేసీఆర్ వచ్చి. కేసీఆర్ చెప్పమని చెప్పండి, నా సర్వే కరెక్టరా బిడ్డ, మీ సర్వే తప్పని చెప్పండి, స్వాగతిస్తున్నాం, అసెంబ్లీకి రమ్మనండి. రైట్. కోటేశ్వరరావు గారు, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఆ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కులగణనలో సంచలన విషయాలు బయటపడ్డాయి, దేశవ్యాప్తంగా ఎందుకు చేపట్టరు అనే విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో సగానికి పైగా బీసీలే ఉన్నారు, ఎంపీలు కూడా చాలామంది బీసీలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ విధంగా ఎందుకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టరు అనే విధంగా ఆయన క్వశ్చన్ చేశారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తెలంగాణలో ఏ సంచలన విషయాలు బయటపడితే దేశవ్యాప్తంగా బయటపడతాయనే, లేకపోతే అంటే కేంద్రం సర్వే చేపడితే దానికి చట్టబద్ధత ఉంటుందని ఆయన వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ గాని లేదా బీసీ జనాభా గణన చేయాలి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా అని కోరుతున్నటువంటి వామపక్షాలు గాని లేదా ఇతర ఏ పార్టీ అయినా సరే, అది వాస్తవం. అంతకు ముందే తెలంగాణ గణన చేయక ముందే వీళ్ళందరూ కూడా బీసీ జనాభా ఎక్కువగా ఉన్నది, ఆ సంఖ్య తేలాలి, ఎప్పుడో వేసినటువంటి దానికి ఇప్పటికి సామాజిక పొందికల్లో మార్పులు వచ్చాయి, గణన జరగాలని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల రాహుల్ గాంధీ సహజంగానే మరి వాళ్ళ ప్రభుత్వం ఒక ముందు చూపుతో కావచ్చు, ముందు చూపు అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, లేదా చొరవతో కావచ్చు, ఒక సర్వే చేశారు. దానిలో లోపాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఒక ట్రెండ్, ఒక ధోరణి అనేటువంటిది ఇది వెల్లడైంది. అందుకని దీన్ని అవకాశంగా తీసుకొని సహజంగానే గణనను వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ మీద దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవడంలో అది కాంగ్రెస్ పార్టీ ఊహిస్తున్నదే, అదేమి అనూహ్యమైనటువంటిది కాదు రాజకీయం. ఎందుకంటే ఏదైనా బీజేపీ అయినా కాంగ్రెస్ మీద తన అస్త్రాలనే వదులుతుంది, బీఆర్ఎస్ అయినా ఇతర పార్టీల మీద తన అస్త్రాలను వదులుతుంది. రాజకీయాల తర్వాత ఈ అస్త్రాలు వదలటం అనేది అందరికీ కామన్, అదేం తప్పు కాదు. కాకపోతే దీన్ని జనం ఎట్లా తీసుకుంటారు అనేటువంటిదే చూడాలి. ఇప్పుడు డెఫినెట్ గా ఈ బీసీ గణన అనేటువంటి విషయంలో బీజేపీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన మాట వాస్తవం. ఆ ఒత్తిడిని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటారు అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది. ఇప్పుడు ఇది తెలంగాణ అనేటువంటిది రేపు అసెంబ్లీలో పెడతారు, తీర్మానాలు చేస్తారు. ఈ తీర్మానాలు చేసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ అఫీషియల్ గానీ దీని మీద దేశవ్యాప్తంగా ఒక ప్రచారం కానీ ఇటువంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్ గా చేస్తారు, ఒత్తిడిని మరింత పెంచుతారనేది నా అభిప్రాయం. కానీ కోటేశ్వర గారు, మీరు దీనికి ఎంత చట్టబద్ధత లేదన్నారు, కానీ విద్య, ఉపాధి మరియు రాజకీయం అంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు సీట్లు, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఇచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కానీ విద్య పరంగా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగ పరంగా అవ్వచ్చు, ఈ విధంగా రిజర్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏదైనా, లేకపోతే కేంద్ర ఆమోదంతో చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది, కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఏదైనా 50% రిజర్వేషన్ అనేటువంటిది ఒక ఉంది కనుక, పరిమితి ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా డెఫినెట్ గా దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒక తమిళనాడులోనే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దానికి ఒక రాజ్యాంగబద్ధత కల్పించారు కనుక అక్కడ అమలు జరుపుతున్నాయి. ఇక మిగిలినటువంటి రాష్ట్రాల్లో స్థానికంగా ఉండేటువంటి, ఇప్పుడు ఉదాహరణకు పంజాబ్ లో రిజర్వేషన్ ఉంది. పంజాబ్ లో రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఎస్సీలకి అక్కడ స్థానికంగా రిజర్వేషన్లు చాలా జనాభాలోనే ఎక్కువ ఉన్నాయి. పాత లెక్కల ప్రకారం చూసుకున్నా గానీ జనాభాలో ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడ ఆ రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి. అందుకని ఇప్పటి వరకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగానే విద్యా ఉద్యోగాల్లో కానీ వీటన్నింటిలో కానీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ తర్వాత అఫీషియల్ గా రాలేదు కదా. అఫీషియల్ గా వచ్చినప్పుడు
ఆ జనాభా సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే ఏమి చేయాలి అనేటువంటిది ఒకటి. ఈబీసీ ప్రత్యేకంగా 10% రిజర్వేషన్స్ అనేటువంటి ఈబీసీ ఉన్నాయి. అవును. అందుకని ఇది ఒక సంక్లిష్టం అంటే ఏదో అసాధ్యమైందని కాదు. చట్టపరంగా జనాభా లెక్కలు అఫీషియల్ గా జరగని కారణంగా లెక్కలు తేలేంత వరకు ఇది వివాదాలకు దారితీసేటువంటి ఒక అంశంగా మారుతా ఉంది. అందువల్ల ఇప్పటికైనా జనాభా లెక్కలు నిజానికి వచ్చే ఏడాదైనా జరుగుతాయా లేదా అనేటువంటిది ఇప్పటికే అనుమానమే. రైట్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కోటేశ్వర గారు. చాలా అంశాలు ఉన్నాయి. రైట్. అందుకని మరి దాన్ని ఎట్లా చేస్తారు ఇంకా రాజకీయ చాలా ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఉన్నాయి, 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక పక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తుంది. ఆ విధంగా అయినా సరే జనాభా ప్రాతిపదికన మరియు నియోజకవర్గాల పునర్విభజన చేయాలా, రకరకాల అంశాలు ఉన్నాయి. రైట్. విద్యాసాగర్ గారు అంటే కావాలని ప్రతిపక్షాలు ఈ సమగ్ర ఈ సర్వే ఏదైతే ఉందో దాన్ని జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని కుట్రపూర్వకంగా సర్వేలో పాల్గొనకుండా చేశారని చెప్పేసి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని ఆరోపణలు కూడా చేశారు, ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీలను ఉద్దేశించి. లేదండి, ఈ సర్వేను మేము స్వాగతిస్తున్నాం. ఇది ప్రజలకు మేలు జరిగే సర్వేలు స్వాగతిస్తున్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న బీసీలను తక్కువ చూపించింది, ఎస్సీలను తక్కువ చూపించింది అనేది మా వర్గం. ఆడ ముస్లింస్ కూడా తగ్గిరండి. మనం లెక్కలు చూసినప్పుడు తగ్గింది. ఎస్సీల జనాభా తగ్గింది, బీసీల జనాభా తగ్గింది, ముస్లింస్ జనాభా తగ్గింది. అనుకోకుండా జనరల్ ఓసీల జనాభా పెరిగింది. కాబట్టి అనుమానాలు తావిస్తుంది తప్ప. కానీ విద్యాసాగర్ గారు ఒక ఆరోపణ ఏంటంటే మేమైతే సర్వే జరిపాము అంటే చిత్తశుద్ధితోటి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే జరిపిద్దామన్నాం, మా యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కానీ ప్రతిపక్షాలే కావాలని బీసీఎల్ని ఒక విధంగా చెప్పాలంటే బీసీలకు న్యాయం జరిగే విధంగా అయితే మాత్రం సహకరించట్లేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తుంది. బీసీలకు న్యాయం జరగాలనే కదా బీఆర్ఎస్ పార్టీ కోరుకునేది. అన్న రమేష్ అన్న ఇంతకుముందు మీ కేటీఆర్ గారు పోనీ మీకు టైం లేదు, మీ కేటీఆర్ గారు ఇంట్లోకి బయటకు రాలనుకుందాం, కేసీఆర్ రాడు కేటీఆర్ రాడు, ట్వీట్లు చేస్తారు కదన్నా, మరి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదన్నా బీసీ జనాభా దాంట్లో? పార్టిసిపేట్ చేయలేదు. కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతిరోజు ప్రజలనే ఉంటురన్నా, ఎందుకు చేయలేదు రిపోర్ట్? మీరు ప్రతిరోజు వాళ్ళు ప్రోగ్రాం లేదు, రోజు లేదన్నా, ప్రతిరోజు వాళ్ళు ప్రోగ్రాం మీరు పర్మిషన్ ఇస్తలేదు. మీ ప్రభుత్వం ప్రోగ్రాం పెడితే పర్మిషన్ ఇవ్వలేదన్నా. సర్వే ఎందుకు పాల్గొని అంటున్నా మీరు చెప్పిన ప్రకారం వీళ్ళు సర్వేలో పాల్గొనకుండా కానీ ఓసీలు ఎట్లా పెరిగిరన్నా? అదే అంటున్నాం, ఎందుకు పాల్గొనంటే ఫస్ట్ అది చెప్పంటున్నా, ఎందుకు పాల్గొనంటే అనేది న్యాయబద్ధంగా జరగాలి అని చెప్పిన తప్ప వాళ్ళు ఎందుకు పాల్గొన్నారు? బీసీలకు కవిత చెప్పింది వాళ్ళ ఇంట్లో కవిత ఒకటే పాల్గొందన్నా అన్న, వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో కవిత ఒకటే పాల్గొన్నది, అది ఉంది, మీడియాలో ఉంది. లేదండి, ఇప్పుడు కేటీఆర్ ఇంటికి సర్వేలు పోతే నేను సర్వేలో పాల్గొన్నాను చెప్పిండు అతను. మరి లెక్కల ప్రకారం ఏం కావాలో మొత్తం డేటా తీసుకుర్రు ఇచ్చిర్రు. మీ వాళ్ళు ఇస్తే పబ్లిసిటీ పిచ్చోళ్ళు పబ్లిసిటీ ఫోటో ఇయ్యారా మీరు? రైట్. రమేష్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు బీసీఎల్ని మోసం చేయటమే ఈ కాంగ్రెస్ చేసే పని అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపణ చేశారు. దానికి ఏ సమాధానం చెప్తారు సార్? బీజేపీ బీఆర్ఎస్ రెండు కలుపుకొని మాట్లాడితే వాళ్ళిద్దరు రెండు ఒకటే మాట మాట్లాడతారు, దానికి తేడా లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినాం, అది దాంట్లో పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళిద్దరు ఒకటే కదండి. కానీ ఏంటి అంటే దీనికి పూర్తి సమాచారంతో ఒక ట్రాన్స్పరెంట్గా చేసిన సర్వేనా? దీన్ని ముందు ప్రజలకు అందేటటువంటి బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అవ్వచ్చు, వాళ్ళకి అందాల్సినటువంటి ఫలాలు మీ ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి అందే విధంగానే అంటే కేంద్రం సహకరించినా సహకరించకపోయినా రాష్ట్ర పరిధిలో వాళ్ళకి అమలు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా?
100% దానికి చట్టపరంగా ఏం చేయాలనేది రేపు మీటింగ్, దాని తర్వాత మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది 100% జెన్యున్ సర్వే. ఎందుకు అంటే పార్టిసిపేట్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకరోజు చేసింది కాదు. బయటకు వెళ్ళి మేము ప్రైవేట్ మనుషులు పెట్టి సర్వే చేయాలి. గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. కాబట్టి మనం ఏదైనా వాళ్ళు డౌట్ పడితే మన గవర్నమెంట్ డౌట్ పడ్డట్టు, మన మనుషులు డౌట్ పడ్డట్టు అలా కాదు, అర్థం చేసుకోవాలి. ఓపిక పట్టండి, రేపు తెలుస్తుంది మనకి. బీసీల లెక్క తప్పు చూపించారు అన్నారు, ఇవన్నీ తెలుస్తానే. తప్పు చూపించారు అన్న రమేష్ గారు. రైట్. రేపు అంటే విద్యాసాగర్ గారు అసెంబ్లీలో మీ పార్టీ నాయకుల యొక్క స్వల్పకాలిక చర్చలో పాల్గొంటారు కదా, అప్పుడు ఏ విధంగా విమర్శిస్తారు? కేసీఆర్ వస్తాడా? రైట్. మీరు కేసీఆర్ వచ్చినా రాకపోయినా మీరైతే మాత్రం ఆ బిల్లు అసెంబ్లీలో పెడతారు కదా. రైట్. కేసీఆర్ వచ్చినా, హరీష్ రావు వచ్చినా, కేటీఆర్ వచ్చినా మీరైతే అసెంబ్లీలో బిల్లు అయితే మాత్రం పెడతారు కదా, చూద్దాం. రైట్. కేసీఆర్ ఏడ ఉన్న తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తాడు, ఏడైనా చేస్తారే. ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ప్రతిరోజు. రైట్. రైట్. విద్యాసాగర్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. రైట్. కోటేశ్వరరావు గారు, అంటే బీహార్లో కులగణనకు 6 నెలలు సమయం పట్టింది. ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, రమేష్ గారు, బీహార్లో కులగణనకు 6 నెలలు సమయం పట్టింది. అక్కడ సర్వేకి దాదాపు 500 కోట్లు ఖర్చు అయింది. తెలంగాణలో 50 రోజుల్లోనే ఈ సర్వే నిర్వహించారు. ఒక విధంగా ఈ సర్వే నిర్వహించే ముందు ఇక్కడ తెలంగాణ టీము అక్కడ మన బీహార్లో అలాగే కర్ణాటకలో కూడా అక్కడ పరిశీలించి వచ్చింది. వాళ్ళ సర్వే ఏ విధంగా పరిశీలించిందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ పంపించింది ఈ టీంని. మరి బీహార్లో అక్కడ కూడా బీసీలు ఎక్కువగా ఉన్నారని అప్పుడు ఆ రోజు సర్వే రిపోర్ట్లు అయితే తేటతెల్లమైంది. ఆ ప్రాతిపదికనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసిందా, లేకపోతే ఆ విధంగా అయినా సరే బీసీల జనాభా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కదా? కోటేశ్వర జనాభా పెరగటం తగ్గటం ఇప్పుడు బీసీ జనాభా ఎక్కువ ఉందనే కదా ఈ సర్వేలో తేలింది. రైట్. కానీ బీఆర్ఎస్ హయాంలో 52% ఉంది, ఇప్పుడు 42% ఉందనే విధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రవి గారు, నేను అందుకే చెప్తున్నా, దానికి చట్టబద్ధత లేదు, దీనికి చట్టబద్ధత లేదు. అది సమగ్రమైంది కాదు, ఇది సమగ్రమైంది కాదు. 2 సమగ్రమైనటువంటి కాని వాటిని కంపేర్ చేసుకొని ఏ విధంగా మనం ఆర్గ్యూ చేస్తాము? దానికి ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి? 50% అనేటువంటి నేను చెప్తున్నా కదా. 2000 బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఒక రోజు సర్వే, ఒక నెల రోజుల సర్వే, లేకపోతే 6 నెలల సర్వే, ఇట్లా ఈ విధంగా చూసుకున్నప్పటికీ బీఆర్ఎస్ సర్వే చేసినట్టే కాదు అలా అనుకున్నట్లయితే. కానీ కోటేశ్వర గారు, దేనికి ఈ సర్వే? ఒక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడం కోసమా, లేకపోతే మేము ఈ సర్వే చేపట్టాము, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, బీసీలను అడ్డుకున్నాయి, ఎస్సీలు ఎస్టీలు అడ్డుకుంటున్నాయి, వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రయత్నిస్తే ఇటు పక్క ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అనేటటువంటి ఆ చర్చ కోసమా? ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఒకటి, అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్స్ ఒకటి, రెండోది, మూడోది ప్రభుత్వం అమలు జరిపేటువంటి స్కీమ్స్, పథకాలు అమలు జరిపేటువంటి స్కీమ్స్ కులాలను బట్టి అమలు జరపడం లేదు. ఏ కులమైనా ఆ స్కీమ్ అమలు జరపడానికి తగినటువంటి అర్హత ఉందా లేదా అనేటువంటిది అది ప్రధానమైనటువంటి క్రైటీరియా. అందుకని ఆ క్రైటీరియాకి ఎస్సీ వచ్చినా, ఎస్టీ వచ్చినా, ఓసీ వచ్చినా, బీసీ వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా గానీ దానికి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటిది ఒక లక్ష్యం. అందరికీ ఇవ్వకపోతే డెఫినెట్ గా ఇవ్వాలని డిమాండ్ చేయొచ్చు, అది న్యాయమే, కాదంటలే. కానీ ఒక బీసీ ఇంతమంది ఉన్నారు కనుక మొత్తం అందరికీ అవే స్కీమ్స్ ఇవ్వాలని అట్లా ఏం లేదు. ఇప్పుడు బీసీలో ధనికులు ఉంటారు, లేదా ఎస్సీలో ధనికులు ఉంటారు, ఎస్టీలో ధనికులు ఉంటారు. స్కీమ్స్ కి అనర్హత ఉంటది. అందుకని స్కీమ్స్ కి దానికి ముడిపెట్టకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ ఇప్పుడు చేసినటువంటి సర్వే స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. ప్రతి పార్టీ రాజకీయాలు చేస్తా ఉంది, ఆ రాజకీయాల్లో భాగంగానే ఇది కూడా చేసింది. దీనిలో ఇదేమన్నా తప్పని ఎవరు అంటలే.
సరే ఇంకా సమగ్రంగా లేదంటున్నారు తప్ప తప్పనేటువంటి ధైర్యం లేదా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి ధైర్యం ఏ పార్టీ చేయదు. ఇప్పుడు మన విద్యాసాగర్ గారు కూడా మొదట మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన దానికి తేడా గమనించారా మీరు? మేము స్వాగతిస్తున్నాం అనే మాట మొదట అనలేదు. ఆ మాట మేము స్వాగతిస్తున్నాం అనే మాట మొదట అనలేదు. అది తప్పులు తడుగా ఉందని చెప్పేసి ఆ టోన్ ఎక్కువగా ఉంది. అందుకని నేనేమంటానంటే సరే అది ఒక పదం అటు ఇటు దాని గురించి పెద్ద సమస్య కాదు, కానీ పార్టీ అఫీషియల్ స్టాండ్ ఏమిటనేటువంటిది డెఫినెట్ గా రేపు అసెంబ్లీ సమావేశాల్లో అది వెల్లడవుతుంది. లేదా మరి కేసీఆర్ ఏమన్నా మళ్ళా ఆయన ప్రత్యేకంగా మీడియా పెట్టి ఏమైనా చెప్తారా లేదా? దీనిలో రాజకీయం అయితే ఉంది, అందులో ఏముంది దాచుకోవడానికి ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమి దాచుకోరు, దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ముందే చెప్పినట్టుగా ఈ సంఖ్య ప్రాతిపదికన అయితే అఫీషియల్ గా ఇవ్వడానికి కోర్టులు అంగీకరించవు. అఫీషియల్ గా ఇవ్వడానికి లేనప్పుడు అన్అఫీషియల్ గా మిగిలినటువంటి చోట్ల ఇస్తారు. ఇప్పుడు ఇందాక విజయసాగర్ గారు 100 మంది హైదరాబాద్ లో కార్పొరేటర్లు బీసీలు అంటే ఇవ్వచ్చు, ఏముంది దానికి ఏముంది? బీఆర్ఎస్ ఇవ్వచ్చు, బీజేపీ ఇవ్వచ్చు, కాంగ్రెస్ ఇవ్వచ్చు. ఎందుకంటే జనాభా ఉన్నారు కనుక ఆయా ప్రాంతాల్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే అక్కడ ఎట్లా గెలుస్తారు ఎవరైనా? అది రిజర్వ్డ్ సీటా లేకపోతే జనరల్ సీటా అనేటువంటిది. అందుకని అది కాదు డెఫినెట్ గా. అందుకనే నేను చెప్పా మిగతా పార్టీలన్నిటి మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది. మంచిదే, సామాజిక న్యాయం ఆ విధంగానైనా అమలు జరుగుతుందని ఆశిద్దాం. ఏదో కొంత బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఆ విధంగా. రైట్. విద్యాసాగర్ గారు, రేపు అంటే నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పేసి దాదాపు ఒక 14 నెలల తర్వాత కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరి రేపు అసెంబ్లీకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేపై ఏమన్నా చర్చించే అవకాశాలు ఉన్నాయా పార్టీ అధినేత, పార్టీ పరంగా? తప్పకుండా అండి, తప్పకుండా చర్చిస్తున్నారు. అదే పని ఒక్క నిమిషం రమేష్ గారు ఉండండి. ఎక్కడైనా అదే పని మీద ఉన్నారు. ఫిబ్రవరి లాస్ట్ లో మీటింగ్ కూడా పెడుతున్నాడు, ప్రజల్లో కూడా రాబోతుండు. అతడు అక్కడున్నా కానీ ఏం జరుగుతుంది ప్రజలలో? రోజు రోజుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకత, ప్రభుత్వమే వ్యతిరేకత పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానిస్తున్నారు. దాని కొరకైనా తప్పకుండా వారు వస్తారు. తప్పకుండా ప్రజలకు వస్తాడు, ప్రజల మధ్యలోకి వస్తాడు. కాంగ్రెస్ చేసే ఈ పనులను ఎండగడతాడు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ చేసే తప్పులను ఎండగట్టి ప్రజలకు న్యాయం జరిగే. కానీ ఒక్క విషయం చెప్పండి విద్యాసాగర్ గారు, అణగారిన వర్గాలకి బీసీలకి అండగా నిలబడ్డ పార్టీ అంటే ఏది చెప్తారు? ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీనా? బీఆర్ఎస్ పార్టీ అండి. బీఆర్ఎస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ అండి. బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ. రమేష్ గారు మీరు నవ్వుతుర్రు. మీరు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలు ఉన్నారు, ఎలవాళ్ళకి ఇద్దామని వాళ్ళు లేరండి. మీరు చెప్పినట్టు మీరు ఎలవ పార్టీ అని ఎంత చూసిన వాళ్ళు 10 మంది కంటే ఎక్కువ ఉన్నారు. కానీ మీరు రెడ్డిలు అక్కడ కాదు. అడక తినడు దాంట్లో రెడ్డిలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం రాష్ట్రంలో ఇది ఎవరు సాల్వ్ చేయలేరు. అదే విమర్శలు మీ మీద చేస్తారు దొరల పార్టీ అని. అదే విమర్శలు మీ మీద చేస్తారు దొరల పార్టీ అని. రైట్ రమేష్ గారు. లేరండి, నువ్వు ఏం చేసినా దొరలు 10 మంది కంటే ఎక్కువ లేరు ప్రభుత్వంలో. రైట్ రమేష్ గారు. కాంగ్రెస్ సరిపోక రమేష్ గారు పాల్గొంటుంటారు. రమేష్ గారు మాట్లాడండి. కేసీఆర్ దొర కాదు. రవి గారు ఇది ఒకటి గమనించాలి. కేసీఆర్ గారు దొర కాదు. ఎర్రబాడు సుధీర్ రెడ్డి వాళ్ళ వంశం. రైట్, ఒక్క నిమిషం రమేష్ గారు. కేసీఆర్ దొర కాదు. రైట్ రమేష్ గారు. సార్ విద్యాసాగర్ గారికి స్టేట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు డైరెక్ట్ లింక్ ఉండి మీకు ఫామ్ హౌస్ లింక్ డైరెక్ట్ ఉంటే మా రిక్వెస్ట్ ఏంటంటే, రేపు మీరు అన్నట్టు దొర కాదు కదా కేసీఆర్ గారిని రమ్మనండి, బీసీల పక్షాన మాట్లాడమని చెప్పండి అసెంబ్లీలో. ఒకటి బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించే మాట్లాడుతుంది. రేపు రమ్మనండి. అదే అంటున్నా, రేపు మీ అపోజిషన్ లీడర్ ని అన్న విద్యాసాగర్ గారు ఓపికనండి, అపోజిషన్ లీడర్ ని రేపు రమ్మనండి. మా బీసీలు అందరం స్వాగతిస్తున్నాం, రమ్మనండి అసెంబ్లీకి. కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది, రా అంటున్నాం. మీరు పడగొడతా లేవగొడతా ఇవన్నీ మాటలు మస్తు తిన్నాం, ఆ మాటలు వద్దు. రేపు బీసీలకు అండగా నిలబడమని చెప్పండి, రమ్మనండి. వస్తాడా రాడా మీరు సూటి ఒక జవాబు చెప్పాలి. నెక్స్ట్ మీరేమంటారు? 10 మంది దొరలు ఉన్నారు అన్నారు. 10 మంది దొరలల్లా మీకు ఒక మినిస్టర్ కావాలి, 2 మినిస్టర్లు కావాలి, ఒక ఎమ్మెల్సీ కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలి, ఇంకొక రాజ్యసభ మెంబర్ కావాలి. 10 మంది మీరు. ఫస్ట్ కేసీఆర్ దొర కాదే. ఫస్ట్ రమేష్ అన్న కేసీఆర్ దొర కాదు. దొరలంటే రెడ్డిలు.
మళ్ళీ అదే మాట్లాడతావు. రైట్, ఒక్క నిమిషం. రమేష్ గారు, విద్యాసాగర్ గారు, కోటేశ్వర గారు, రైట్, కోటేశ్వర గారు ఒక్క నిమిషం. కోటేశ్వర గారు, ఒక పక్కేమో ఎస్సీ వర్గీకరణని ఒక పక్క ఏమో బీసీలని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఏంటి, ఎవరికి ఏ విధంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయితే మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జరిగేటువంటి అవకాశం లేదు. అది ఎప్పటికి జరుగుతుంది అనేటువంటిది నాకైతే అసలు చేస్తారా లేదా అనేటువంటి అనుమానాలు కూడా నాకు ఉన్నాయి. ఒకవేళ మరి ఒత్తిడి పెరిగితే చేస్తారా, చేస్తే అది దాని ఫలితాలు ఏమిటి అనేటువంటిది ఒకటి. రెండోది, ఈ ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, లేకపోతే పర్యవసానాలు ఏమిటి అని చూసినప్పుడు ఎస్సీ వర్గీకరణని ఒక సామాజిక తరగతి, అంటే ఆ దళితుల్లో ఉన్నటువంటి ఒక సామాజిక తరగతి పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నది. ఒక సామాజిక తరగతి దాన్ని పూర్తిగా సమర్థిస్తా ఉన్నది. దేశవ్యాప్తంగా, ఒక తెలంగాణలో అని కాదు, దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి విభజన దేశవ్యాప్తంగా ఉన్నది. పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి విభజన ఉన్నది. అందువల్ల ఏ పార్టీ అయినా కానీ, అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ ఈ ఇది వర్గీకరణ కనుక చేసేట్లయితే దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఆ పార్టీని వ్యతిరేకిస్తారు. అంటే 100% వ్యతిరేకిస్తారా అని కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఒక ధోరణి, వ్యతిరేకించేటువంటి ధోరణి. అలాగని చెప్పేసి వర్గీకరణని సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఇటువైపు కూడా చేసినంత మాత్రాన ఆ పార్టీని కూడా అదే విధంగా 100% సమర్థిస్తారని నేను అనుకోను. ఎందుకంటే స్థానికమైనటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా విభేదాలు ఉంటాయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంపోజిషన్ లో అటు ఇటు ఉంటాయి. ఏమైనప్పటికీ ఆ విధమైనటువంటి విభజన మరింతగా పెరిగేటువంటి అవకాశం దళితుల్లో ఉంది. ఏది వర్గీకరణ సమర్థించేటువంటి వాళ్ళు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు. అదే ప్రాతిపదికన రాజకీయాల్లో కూడా ఓటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకని ఆ కారణంగానే ఈ సమస్య మీద ఇన్ని సంవత్సరాల నుంచి నానుస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇదే విధంగా నాంచిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించలేదు, అనుమతించింది చేయమని, అనుమతించింది తప్ప సుప్రీంకోర్టు ఆదేశించలేదు. విధిగా చేయాలని ఆటంకాలను తొలగించింది, పరంగా ఉన్నటువంటి ఆటంకాలను తొలగించింది. వర్గీకరణ చేసుకోవచ్చు, చెయ్యాలి అనే నిబంధన చేయొచ్చు, న్యాయమే అని చెప్పింది. అంతే తప్ప మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మన ఆదేశిక సూత్రాలకి మనకి దిక్కు లేదు కదా. అందుకని రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషణ, మీ విశ్లేషణ అందించినందుకు. విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఎక్స్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఇక నీలం రమేష్ గారు, ఏఐసీ నేషనల్ కోఆర్డినేటర్, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో ఇది అసెంబ్లీలో ఆమోదం పొంది మరి ఏ విధంగా కార్యరూపం దాల్చుతామో మనం రానున్న రోజుల్లో దీన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా ఎన్కాష్ చేసుకున్నాయి, బీసీలను ప్రసన్నం చేసుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇటు పక్క కాంగ్రెస్, మరోపక్క బీఆర్ఎస్, బీజేపీలు ఏ విధంగా లబ్ధి పొందడానికి చూస్తే వీటిని స్వాగతిస్తాయా, మరోపక్క ఈ యొక్క సర్వేని ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తాయా, పథకాల విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు పోతుందనేదే మనం రానున్న రోజులు చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోనే అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.